ఖచ్చితంగా షుగర్ అండ్ బీపీ అండి 90% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ అనేది ఈ షుగర్ బీపీ వల్లే వస్తాయి. మిగతా 10% నేను అన్నట్టు స్మోకింగ్ లేకుంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల వస్తాయి. సో మీరు షుగర్ ఒక్కసారి తెలిసిన తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీ యొక్క షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చూడటం జరుగుతుంది. సో దానికి ఫాస్టింగ్ లెవెల్స్ కావచ్చు, పోస్ట్ లంచ్ లెవెల్స్ కావచ్చు, లేకుంటే 3 months HbA1c లెవెల్స్ కావచ్చు. సో మీరు టాబ్లెట్స్ అయినా వాడండి, లేకుంటే ఇన్సులిన్ అయినా వాడండి. మీ యొక్క షుగర్ లెవెల్స్ని వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఆహారం. సో డయాబెటిక్ డైట్ని కూడా మీరు ఫాలో చేయడం జరుగుతుంది. రెండవది రక్తపోటు. సో బీపీని కూడా మీరు 130/80ని మెయింటైన్ చేయడం చేయాలి, ఐదర్ బై మెడిసిన్స్ ఆర్ బై లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్స్ కంట్రోల్ కానప్పుడు మీరు బీపీ మెడికేషన్స్ కావచ్చు వాడడం జరుగుతుంది. సో ఈ బీపీ మెడికేషన్స్ కింద 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, సో బీపీ మెడిసిన్స్ 2-3 వాడుతున్నాం, మళ్ళీ బీపీ మెడిసిన్స్ తగ్గిస్తే బాగుంటుందా అని. కాదండి. సో ఖచ్చితంగా బీపీని కంట్రోల్ చేసుకొని మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ ద లెవెల్ ఆఫ్ బీపీ కంట్రోల్ చేసుకుంటేనే మీకు వాల్యూ అనేది వస్తుంది. సో షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, బీపీని రక్తపోటుని అదుపులో పెట్టుకుంటే 90% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ విల్ బి అవాయిడెడ్.